విభూతి ధారణ. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి. ధనధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే. ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు, భూతి, విభూతి అని. ఈ లోకంలో అనుభవానికి వచ్చే సంపదలను భూతి అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ఆలోచనలను విభూతి అని అంటారు. ఈ రెండు రకాల ఐశ్వర్యాలను ప్రసాదించేది భస్మ రూపంలో ఉండే విభూతి ధారణ. విభూతి ధారణ అపమృత్యు భయాన్ని తొలగించి శుభాలు కలగజేస్తుందని, సకల సంపత్కరమైనదని ఒక శ్లోకంలో చెప్పారు పౌరాణికులు. వేదాలు, పురాణాలు విభూతి ధారణ మహిమను ముక్తఖండంతో చాటుతున్నాయి. వాటి కథనం ప్రకారం భస్మధారణ చేసిన వారికి దుష్టగ్రహాలు, పిశాచ పీడలు, రోగాలు, పాపాలు దరిచేరవు. ధర్మబుద్ధి, బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతాయంటారు. విభూతిని నొసట ధరించి శివ పంచాక్షరీ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించేవారికి ఎంతో మేలు జరుగుతుందని యోగశాస్త్రం చెబుతోంది. కారణాంతరాల వల్ల నీటితో స్నానం చేసే అవకాశం లేని వారికి విభూతి స్నానాన్ని సూచించాయి శాస్త్రాలు. క్రమ పద్ధతిలో విభూతిని ఒంటికి రాసుకోవడాన్ని విభూతి స్నానం అంటారు. ఇలా చేసిన వారు సర్వతీర్థాలలో స్నానం చేసిన వారితో సమానమని, దైవ కార్యాల నిర్వహణకు అర్హులని ధర్మశాస్త్రాలలో వివరణ ఉంది. అయితే విభూతి రాసుకోగానే ఏదో అద్భుతం జరిగిపోతుందని మాత్రం దీని భావం కాదు. అలా చెప్పడంలో అంతరార్థం ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే భస్మరూప విభూతి ఆవిర్భావ విధానం తెలుసుకోవాలి. ఈ సృష్టిలో ఏ పదార్థమైనా భౌతిక రూపంలో నిలిచేది కొద్ది కాలమే. అలా భౌతిక రూపంలో ఉన్నప్పుడు స్వరూపాన్ని బట్టి స్వభావాన్ని బట్టి వాటి ఫలితాలు మారుతూ ఉండవచ్చు. కానీ చివరికి అగ్నితో కూడి బూడిదిగా రూపాంతరం చెందిన తరువాత మరే రూపంలోకి మారదు, మరే స్థితికి చేరదు. అదే నిర్గుణ, నిశ్చల, శాశ్వత స్థితి. తనలో చేరిన అన్నింటినీ దహించే గుణం అగ్నికి ఉంది. చాలా పదార్థాలకు దహనమయ్యే గుణం ఉంది. తనలో చేరిన అన్ని పదార్థాల స్థితులు మారి ఇక మారలేని ఆఖరి స్థితి బూడిద. అది దహించదు, దహనం కాదు. అంటే తాత్కాలికం, భౌతికమైన గుణాలను త్యజించి శాశ్వతత్వం సంతరించుకోవడమే విభూతి రూపం. విభూతిలోని ఈ నిర్గుణ తత్వమే దాని ధారణ చేసిన వారి మానసిక పరిస్థితిని నిశ్చలంగా ఉంచుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. అందుకే ఆధ్యాత్మిక ఎదుగుదలను కోరుకునేవారు విభూతి ధారణ చేయాలని సూచిస్తారు. విభూతి ధరించిన వారికి పైన వివరించిన విభూతి ఆవిర్భావ విధానం మదిలో మెదిలి మనసులో ఇతర వ్యాపకాలన్నింటినీ స్వచ్ఛందంగా విడిచిపెట్టేసి తమంత తాముగానే పవిత్ర హృదయులవుతారు. ఆ నిశ్చల తత్వస్థితికి చేరిన వారికి అంతా శాంతే. దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. పై భావాలనే భగవద్గీత విభూతి యోగం బోధిస్తోంది. అందువల్లనే దానికి ఆ పేరు వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.